హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. టైం అయితే 5:30 అయిందండి. ఇప్పుడు అసలు 5కే తెల్లారుతుంది. నాకు రోజు మా అత్త వాళ్ళ దగ్గర 5 గంటలకే లేట్ అలవాటు కాబట్టి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా 5కే లేస్తాను. లేచినా ఏమి ఇచ్చాను, ఇలా సైలెంట్గా కూర్చుంటాను. ఇగో ఇప్పుడు చల్లటి గాలి వస్తుందండి బయట. అసలు ఎంత ఫ్రెష్గా న్యాచురల్గా ఉందంటే అబ్బో, అసలు దీని మీద ఏసీ కూడా పనికిరాదు. మా అమ్మ అయితే పనులు స్టార్ట్ చేస్తూ ఉంది. మా శ్రీహానాలు రోజు వస్తామన్నారు, చూడాలి. మధ్యాహ్నం వస్తా అన్నారు, వస్తారా రారా చూడాలి. అమ్మ దగ్గరికి వెళ్ళరా అంటే ఆహా నేను పోను అంటున్నాడంట. చూడండి అసలు మా వాడు నవమాసాలు కానీ పెంచి చేస్తే వాడు చూడండి అసలు ఎంత మాట తీసేశాడు ఒక్క రోజులో. నన్ను వాళ్ళ దగ్గరే ఉంటుందంట, నా దగ్గరికి రాకుండా. ఫిల్టర్ నీళ్ళు వచ్చాయని బిందె పెట్టడం మా మామ లేడండి, బజార్కి వెళ్ళాడు. అందుకనేసి మా అవ్వ అయితే నన్ను పిలిచిపోయింది. అట్లనే మజ్జిగ అయితే పోసుకొచ్చుకున్నామండి. మజ్జిగ ఇప్పుడు మా అవ్వ చేస్తుంది, మా అమ్మ ఒక్కతే కాబట్టి ఇంక పెరిగేందుకు అనేసి మా అవ్వ దగ్గరే కొంచెం అయితే మజ్జిగ తెచ్చుకుంటుంది. అలాగే పప్పు, మా అత్త వేసిన పప్పు. మా ఇంట్లో ఏం చేసినా మా అవ్వ తీసపద్ది, వాళ్ళ ఇంట్లో ఏం చేసినా కూరలో పప్పులో పచ్చలో వస్తూ ఉంటుంది. అలాగే దోసపిండి ఉందని కొంచెం దోసపిండి కూడా ఇచ్చింది మా అవ్వే. పోయి దోశలు పోసుకొని మా అమ్మ అయితే ఉల్లిగడ్డ కారం చేసింది. అన్నం వండాలి. దోశలు అయితే ఉల్లిపాయ, మిరపకాయ, జీలకర్ర ఇవంతా వేసాను. ఇప్పుడైతే దోశలు పోసుకుంటాను, మసాలా దోశలాగా. ఏది చేసుకున్నా పిలుస్తుందండి మా అవ్వ. ఇది తీసపో అది తీసపో, ఇది తీసపో అది తీసపో. మాకేమో పొద్దుకులో ఇంట్లో అయితే తెచ్చుకోవద్దు కదా ఏమనుకుంటారు అనేసి. మేము ఇంకా తల్లి ప్రేమ ఎలా పోతుంది చెప్పండి. మా అమ్మ ఒక్కతే కాబట్టి ఇంకా ప్రతిదీ తీసపమ్మ అంటూ ఉంటుంది. మా అమ్మ ఏది చేసినా కూడా పెట్టేస్తూ ఉంటుంది. ఇట్లా ఉంటుంది విలేజ్లలో లవ్లు. దోశలు అయితే పోసానండి. పసుపు వేసి అయితే దోశలు పోసాను. కొంచెం పుల్లగా ఉంది పిండి, 2 రోజులది కదా. పసుపు వేస్తే ఎందుకో కొంచెం పులుపు అయితే తగ్గుతుందండి. అదే పప్పు, ఉల్లిగడ్డ కారం అయితే వేసుకున్నాను. ఎప్పుడు ప్లెయిన్ దోశలు కాకుండా ఇలా దోశపిండిలో ఉల్లిపాయ, మిరపకాయ, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. కొంచెం పసుపు వేసుకుంటే సేమ్ పొంగనాలాగానే ఉంటాయి, గుంత పొంగనాలాగానే. కాకుంటే ఇవి రౌండ్గా గుంతలలో వస్తాయి, ఇవి ఫ్లాట్గా అప్పలాగా వస్తాయి, అంతే తేడా. మవ్వ తినమంటే వద్దు, పుల్లగా ఉన్నాయంట. పుల్లవలకు తినమన్నా, సరే మామ తింటారులే అన్నది. మా వాళ్ళు ఎక్కువ మజ్జిగ అన్నమే. టిఫిన్స్ అంతగా ఇష్టపడరు అసలు. వాళ్ళకి టిఫిన్ తిన్నట్టే ఉండదు. అంత అన్నం పెట్టుకొని ఒక మజ్జిగ తాగితే పొట్ట నిండిపోతుంది. అయిపోయినా ముచ్చటగా 3 రోజులు వారం అయితే గొడవ 3 రోజులక మురిపని తీరిపోయిందని మా బిడ్డకు కొడుకు దిగకుండా కార్లోనే చూడు, దిగకుండా ఉంది. ఎట్లా చూస్తారా తగ్గిపోయిందా ఉండడు, తగ్గిపోయిందా ఉండడు. బాగా అంటే అప్పుడు వస్తుంది. బెంగళూరు కూడా నొక్కపోకుండా ఇంకొక మాలింత పట్టు పెట్టిపోరి. ఓమే చూడమే నాకెళ్ళి తల్లిని. పిల్ల అయినా కానీ రావా ఏం చేసారు, ఏం మంచిగా చేసుకున్నారు మీ గొడవరాలు. ఏందా పిల్ల అయ్యా అమ్మొద్దా? వద్దా? నేనొద్దా? ఏం ప్రతి 4 రోజులకి ఇట్ట మారిపోయినావు. అమ్మ వద్దంట. చూడండి ఫ్రెండ్స్, 4 రోజులు వారం నుంచి ఊరి దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళ నాన్న తీసుకొస్తే మేము వద్దంట. వాళ్ళ జేజయ్యే కావాలంట. అయ్యా అంటే జేజయ్య. లేదు చూడు, అబ్బి నిద్రేస్తున్నాడు గుండు బచ్చి. అయ్యా ఉండండి అయ్యా, ఇద్దరు మీ జేజయ్య దగ్గరే ఉండండి. మేము పోతాం బెంగళూరుకి, నేను మీ నానే. అదిగో ఏం అసలు నా దగ్గరికే రావటం లేదు. అయ్యయ్యా ఎంత మారిపోయింది మా ప్రణతి 4 డేస్కి. వాళ్ళ అయ్య కావాలంట, అమ్మ వద్దంట. ఇప్పుడు నేను మళ్ళీ అయ్య కాడికి పోతావు. అయితే నేను వద్దా? అయ్య దగ్గరికి పోతావా? కడి పెంచింది నేనే ప్రణతి. ఇట్లా నువ్వు బిహేవ్ చేస్తే ఎట్లా? కడి పెంచి అన్ని అని అయితే ఇప్పుడు నీకు అయ్య కావాలనా? నేనొద్దా? నేనొద్దా? అయితే సరే పోండి అమ్మ, ఇద్దరు పోండి. నా కొడుకు నా దగ్గర ఉంటాడు, మీ ఇద్దరు వెళ్ళిపోండి. వాడి నుంచి పోండి. వాడి నుంచో పోండి అమ్మా. నువ్వు మీ నాన్న
విజయ్ దగ్గరికి పోండి, నా కొడుకు నేను నా దగ్గర ఉంచుకుంటా. పడుకొని అన్ని ఎందుకు లేపేది, పోండి. అమ్మ వద్దంట, అయ్యే కావాలంట. అమ్మ తల్లి ఎంత ప్రేమ, వాళ్ళ జేజయ్య ఊరుకోకుండా కొనిస్తాడా. ఆయన కూడా పిల్లలను బాగా చూసుకుంటాడు, అందుకే వాళ్ళ జేజ కోసం అమ్మమ్మ ఏడుస్తా ఉంది. నా దగ్గరికి రాదంటండి అమ్మ తల్లి. కన్న ప్రేమ వద్దంట కానీ పెంచిన ప్రేమ కావాలంట. అట్లుంటది. మా ప్రణతి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ జయ దగ్గర బాగా అలవాటు. ఇప్పుడు 2 నెలలు అయింది కదా, అందుకే అలవాటు ఆయన దగ్గరే ఉంటుంది. అసలు ఏడుస్తా ఉంది వాళ్ళ జయ కోసం. అయితే పోదులే, పోదులే ఎక్కడికి పోదులే అమ్మా, లే పోదులే, లేదలే సాయంత్రం వద్దులే. డౌట్ వచ్చి మీ ఊరు దాకా పడుకోలే. ఏమమ్మా మేమంతా చూసుకోలేదమ్మా ప్రేమగా మీ చేది ఎలాగా మా. ఈ 2 నెలలకు ముందు బెంగళూరులో ఎవరో చూసింది, నేను కాదా నిన్ను? బెంగళూరులో నేను కాదా చూసింది? స్కూల్ కూడా పోతాయి మార్కాపూర్లో దగ్గరికి. స్కూల్ కూడా మీ జయ దగ్గరికి పోతావైతే ప్రణతి. ఈయన లేతే కానీ ఈయన రాద్దాంత తెలియదు. మళ్ళీ ఈయన అమ్మ కుట్టో, ఈయన జయ కుట్టో, ఇంకా ఇద్దరిని తరిమి నువ్వుతా ఇద్దరిని. సరే ఇంకా తరిమేస్తా పోండి. అమ్మ ఇంకా పోదులే అమ్మ తల్లు, వద్దులే తల్లు. నా దగ్గర అమ్మ దగ్గరికి వద్దు, బొమ్మ దగ్గరికి వద్దులే. పో మీ జయ దగ్గరికి పో అమ్మ. ఏడ్చి అయితే పడుకున్నదండి మా ప్రణతి. అసలు మిస్ అయిపోయిందండి, నన్ను చాలా మిస్ అయింది. నేను ఆ పిల్లని చాలా మిస్ అయినా. నా బంగారులో వెళ్తే మళ్ళీ అమ్మ అంటాడో అయ్యి అంటాడో కానీ నడ్డుడైతే మా అమ్మని మా ఇంటి దగ్గర మా పిన్ని అయితే పెద్దలుడు మా అన్న పెళ్ళండి వదిలిపెట్టని వెళ్తున్నాడు. నేను సాయంత్రం 5 గంటలకు వెళ్తాను. ఇప్పుడు అన్న ఫంక్షన్ అంతా ఉంది, హల్దీ నలుగు ఇవంతా ఉంది. దాన్ని అంతా నేను మిస్ అవుతూ ఉన్నాను. నేనైతే సాయంత్రం వెళ్తాను. మా ప్రణతమ్మతో నాకు ఇప్పుడు అసలు బాధ అయిపోయింది. అసలు వాళ్ళ నా దగ్గర నుంచి వచ్చింది ఎత్తుకుంటే రావటల్లా. నేను ఎత్తుకున్నారాలా, మా అమ్మ ఎత్తుకున్నారాలా. అయ్యా అంట అయ్యా 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 నిద్రపోతుంది. వెళ్తున్నారండి మా అమ్మ, వదిలిపెట్టేసి వస్తాడు మా హస్బెండ్. పక్కనే 4 కిలోమీటర్స్. ముహూర్తం అయితే ఈరోజే అండి. నైట్ వచ్చేసి 12:40 వచ్చేసి పెళ్ళి. నేను సాయంత్రం 5 గంటలకి 4 గంటలకైతే అలా అయితే వెళ్తాను. మా ప్రణతిని మాత్రం ఇలా అసలు ఎప్పుడు చూడలేదండి. చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసి అలవాటే కానీ నా దగ్గరికి కూడా వస్తుంది. కానీ అసలు ఇప్పుడు ఏంటో అసలు నా దగ్గరికి రాకుండా వాళ్ళు చేసేనే అయ్యా అయ్యా అని కలవరిస్తూ ఉంటుంది. అసలు అంతా మారిపోయిందంట మా ప్రణతి వారం రోజులకి. అమ్మో, చిన్నప్పుడైతే మా హస్బెండ్ మా ప్రణతి ఇద్దరు ఊరు వెళ్ళారు. వచ్చేటప్పుడైతే అక్కడ బస్సులో 4 మామిళ్ళ వరకు వచ్చేవరకైతే ఏడుస్తూనే ఉందంట అయ్యా 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 అని. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ అయితే ఇద్దరికి 1 ఇయర్ పడ్డలేదు. జేకి మన వాళ్ళకి ఇద్దరికి 1 ఇయర్కి మాటలు లేవు. ఈ మధ్య మేము బెంగళూరు నుంచి 2 monthsకి వచ్చినాం కదా, లాస్ట్ ఉగాదికి వచ్చినాం. అప్పటి నుంచి ఇక్కడే వాళ్ళ జయ దగ్గర ఉండి అలవాటు అయిపోయింది. ఇంకా అయ్యను వదలలే, ఇంకా అమ్మను కూడా పట్టించుకోవాలా. అట్లా ఉంది మా ప్రణతి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని ఒకసారి అర్థమైంది. మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందు వీడియోలో అయితే ఇక్కడ తెలుగింటి వారి హిందూ సాంప్రదాయాల ప్రకారం తెలుగు పద్ధతిలో పెళ్ళి ఎలా జరుపుతుందో మా అన్న వీడియో అయితే పెడతానండి, చూడండి. టేక్ కేర్, బాయ్ బాయ్.